చేయాల్సింది ఏమనేది కలెక్టర్ గారు. సో దయచేసి మీరు జస్ట్ ఆ ఆప్షన్లో కొద్దిగా మీరు మైండ్లో పెట్టి, నేను చిత్తూరు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాను, నేను కృష్ణగిరి ఫ్యాక్టరీలో మాట్లాడలా, నేను శ్రీనివాసపురం ఫ్యాక్టరీ నేను ఏం మాట్లాడలా. నాకు తెలుసు అక్కడ మీకు ₹2 మేబీ ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ అన్లోడింగ్ చేయాలి, మళ్ళీ లోడ్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ వాళ్ళు మీకు డబ్బు ఎప్పుడు ఇస్తారు, మీకు ఆ సమస్య ఉన్నాయి నాకు తెలుసు. సో మార్కెట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఈసారి రిస్క్ అందరూ తీసుకుంటున్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా రిస్క్ తీసుకుంటున్నారు కదా. 1 ఎకర్ నుంచి 10 టన్ వస్తే కూడా ₹40,000 కోసం రెడీ అయ్యారు కదా. ఇది రిస్క్ కాదా? రిస్క్ కదా. ఇంకా ప్రభుత్వం ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే, ప్రభుత్వం ఏం కమోడిటీగా చేస్తుంది? మీరు ఒక్క కమోడిటీ చెప్పండి, ఒక్క కమోడిటీ జస్ట్ ఒక టొబాకో గురించి, వాళ్ళ టొబాకో గురించి ఒక్క కమోడిటీ చెప్పండి. మనం అందరూ ఒక టెన్షన్లో ఉంటే మీకు ఏం చెప్తున్నాము, మీరు మార్జిన్స్ అడ్జస్ట్ చేయండి, అదే చెప్తున్నాం. ఇంకేం పెద్ద మీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, బయట పంపిస్తే సరే ఇంకొక 25 పైసలు మీరు మార్జిన్స్ అడ్జస్ట్ చేయండి. బికాజ్ మీరు ఒక పని చేస్తే ఆ న్యూస్ మిగతా ర్యాంప్లో స్ప్రెడ్ అవుతుంది. ఆ మిగతా ర్యాంప్లో ఎవరు వస్తున్నారు, ఎవరు తెలియదు. ఇప్పుడు మీరు దామన్ చెరువు ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, నాకు తెలుసు. ఈ దామన్ చెరువు చెప్తే సార్ 2.5-3 సపోజ్, అది క్రైమే కదా, యాక్చువల్లీ క్రైమ్. ఓకే, సో ఈ కొన్ని పాయింట్స్ నేను మీకు ఎందుకు అంతా నేను చెప్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం వచ్చాము. అండ్ బహుశా కొద్దిగా మహారాష్ట్రలో, గుజరాత్లో వెళ్ళాలి ట్రై చేస్తున్నాము. అండ్ ఈడీ గారు ఈరోజు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు జల్గాంలో ఒక ప్లాంట్ 10,000-20 మెట్రిక్ వేల మనకి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ ట్రేడర్స్ కూడా ఇస్తారు. వాళ్ళ ట్రేడర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా కొంచెం ఒక 10-15 వాళ్ళు కూడా ఆప్షన్ రావాలి, వాళ్ళకి బేసిక్లీ మార్కెట్ కావాలి. నేను చిత్తూరులో 27-28 యూనిట్స్ ఏమేమి ఉన్నాయి కదా, నేను ఎవరికి ఏం చెప్పలా, ట్రేడర్స్ నుంచి కొనకూడదు, నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఇది మీ కెపాసిటీ బట్టి. కానీ మీరు ఫ్యాక్టరీకి చెప్తే నేను ₹4 మీకు ఇస్తాను, అది కరెక్ట్ కాదు. మీరు అలా చెప్తే ఇప్పటి వరకు మనం ఏమేమి ఎఫర్ట్స్ చేసాము, 20 రోజు కానీ 25 రోజు మొత్తం ఖతం.